నమస్తే, వెల్కమ్ టు భవానీ హెచ్డి మూవీస్. చాలామందికి అలోపతి గురించి తెలుస్తుంది, హోమియోపతి గురించి తెలుసు, అలాగే ఆయుర్వేదం గురించి కూడా తెలుసు. కాకపోతే ఆయుర్వేదం అనేది కొంచెం నెమ్మదిగా పనిచేస్తుందనో, లేకపోతే దానికి సరైన ప్రమాణాలు లేక వాడచ్చో లేదో అనో ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్స్నే వాడుతూ ఉంటారు. అయితే ఆయుర్వేదం యొక్క గొప్పతనం ఏంటి, అసలు అందులో ఎలాంటి మందులు ఉన్నాయి, ఇటువంటి విషయాలన్నింటినీ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ వైద్యం చంద్రశేఖరరావు గారు. ఆయన అడిగి అనేక విషయాల్ని మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖరరావు గారు. చాలామందికి అసలు ఆయుర్వేదం మీద గౌరవం ఉంది, వాడుతూ ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏదైనా ఎమర్జెన్సీ కావాలన్నా, లేదంటే ఇంకొక కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా కూడా అసలు ఆయుర్వేదం కంటే కూడా ముందుగా అలోపతికి వెళ్తారు, ఇంగ్లీష్ మెడిసిన్స్కి వెళ్తారు. అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, అది దేనికి పనిచేస్తుంది, ఎప్పుడెప్పుడు ఆయుర్వేదం వాడవచ్చు అంటే మీరు ఏం చెప్తారు? భారతదేశం రత్నగర్భ అని విదేశీయులే పిలిచేవాళ్ళు. ఈ దేశంలో ఒకప్పుడు 16వ శతాబ్దంలో రోడ్డు పక్కన కూరగాయలు అమ్మినట్టు రత్నాలు రాసులు పోసి అమ్మేవాళ్ళు. బంగారు బిల్డింగులు తయారు చేసుకునేవాళ్ళు, బంగారు మంచాలు, బంగారు సింహాసనాలు. ఇటువంటిది భారతదేశంలో సంపద. ఇంతేకాదు, ఇంత గొప్ప ఖనిజ సంపద. బొగ్గు దగ్గర నుంచి ఎన్నో ఖనిజ లోహాల దాకా కూడా ఈ భారతదేశం రత్నగర్భ. ఇది విదేశీయుల యొక్క అభిప్రాయం కూడా. ఈ కారణం చేత విదేశీయులు దండయాత్ర చేసి ఈ యొక్క రత్నాలను కానివ్వండి, ఈ యొక్క బంగారాన్ని కానివ్వండి కొన్ని వేల నౌకల్లో తరలించుకుపోయారు. అట్లా పోతూ ఇక్కడ సంస్కృతిని, ఈ భారతీయ సంస్కృతిని నాశనం చేసిపోయారు. ఆ సంస్కృతి యొక్క అంశంలో ఒక అంశం ఆయుర్వేదం. అయితే ఈ ఆయుర్వేదం ప్రాచీన భారతదేశపు సంస్కృతిలో ఒక భాగం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్జన్ చేస్తారు కదా, ఈ సర్జన్స్కి ఫాదర్ ఆఫ్ సర్జన్ సుశ్రుత. ఆయన కాశీలో ఆయన గొప్ప వైద్యుడు. ఇప్పుడు 3500 సంవత్సరాల క్రితం. ఈ విషయంలో కొంత కాంట్రవర్సీ ఉంది. కొంతమంది 3000 అంటారు, 3500 అంటారు. 3500 సంవత్సరాల క్రితమే సుశ్రుత అనే ఒక గొప్ప వైద్యుడు ప్లాస్టిక్ సర్జరీ, ఇప్పుడు మోడర్న్ సర్జరీలో ఉన్న కాస్మెటిక్ సర్జరీ అనేటువంటి ప్లాస్టిక్ సర్జరీ ఆయన చేసిన దాఖలాలు ఇప్పుడు బయటపడినాయి. ప్లాస్టిక్ సర్జరీ ఇట్స్ కాల్డ్ కాస్మెటిక్ సర్జరీ. ఇప్పుడు ఆయన చేసినట్టు ఆ రుజువులన్నీ కూడా బయటపడినాయి. ఆ రుజువులు బయటపడటం వల్ల ఈ ఆధునిక వైద్యులు కూడా ఫాదర్ ఆఫ్ సర్జన్ ఈజ్ సుశ్రుత అని కంక్లూజన్కి వచ్చారన్నమాట. ఆ రోజులో సర్జరీ ఆడిటరీ నర్వ్ ఉంటుంది, ఇక్కడ ఆ నర్వ్ శిష్యులు నొక్కి పట్టుకుంటే అప్పుడు వాళ్ళకి కోమాలో వెళ్ళిపోతే సెడేషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు సర్జరీ చేసేవాళ్ళు అన్నమాట, నొప్పి తెలియకుండా. ప్రస్తుతం ఎన్ఎస్సీ చేస్తున్నారు, సెడేటివ్స్ ఇస్తారన్నమాట. ఆ రోజులో అయితే అక్కడ నర్వ్ నొక్కి నర్వ్ నొక్కు ద్వారా పేషెంట్ స్లో తప్పితే ఆ టైంలో పేషెంట్ సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు, గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే మర్చిపోతాడు, దేహాంతం మర్చిపోతాడు అనమాట. అటువంటి ప్రక్రియలో చేతితో చేసేవాళ్ళు, డ్రగ్ ఇవ్వకుండా. అప్పుడు చక్కగా వాళ్ళు ఒక సర్జరీలో నైపుణ్యాన్ని ప్రయోగం చేసేవాళ్ళు. అట్లా జరుగుతుండేది. ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఇంతకాలం అయినప్పటికీ కూడా భారతదేశంలో ఇంకా ఆయుర్వేదం ఒక రకంగా మాట్లాడుకుంటే తక్కువ స్థాయిలోనే ఉంది, అంటే అందరికీ రీచ్ అవ్వట్లేదు. దీనికి ప్రధాన కారణాలు మీరు ఏమనుకుంటున్నారు? మనకున్నటువంటి నాగరికత 10,000 ఏళ్ళ క్రితమే ప్రారంభమైంది. 10,000 ఏళ్ళ క్రితమే ప్రారంభమైంది. ఈ రత్నగర్భ అయిన భారతదేశంలో ఈ రత్నాల్లో బంగారం కంటే కూడా అత్యంత విలువైనది, ఏమాత్రం విలువ కట్టలేనిది, అమూల్యమైనది వేదం ఈ భారతదేశంలో పుట్టింది. అప్పటికి ఇతర దేశాల నాగరికత లేదు, కరువు కటకాలు ఉండేవి. ఈ దేశంలో పాడి పంటలు, గో సంపద, పుష్కలమైన రత్నాలు, మాణిక్యాలు, బంగారం, వైజ్ఞానం అంతా కూడా పరిడి వెళ్ళేటువంటి రోజులు ఆ రోజుల్లోనే ఆయుర్వేదం వచ్చింది. ఈ ఆయుర్వేదం వేదానికి ఉపాంగం. వేదానికి 6 అంగాలు, అందుట్లో ఒకటి ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదం అనేది ఆ వేద నుంచి పుట్టినటువంటి గొప్ప సంస్కృతిపరమైన గొప్ప వైద్య విధానం. ఈ రోజులో సైంటిస్టులాగా ఆ రోజులో మహర్షులు
ఆత్మజ్ఞానంతో, కాన్షియస్నెస్, నాట్ ఫిజికల్ కాన్షియస్నెస్, లోపల స్పిరిచువల్ కాన్షియస్నెస్, ఆ యొక్క ఆత్మధ్యానంలోకి వెళ్ళి కనుక్కున్న అంశాలు ప్రకృతితో మమేకమై ప్రకృతిలో ఉన్న నిగూఢ రహస్యాల్ని పరిశోధించి కనుక్కున్నటువంటి మహానుభావులు. వాళ్ళే సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు, జీవకుడు, ఆ తర్వాత ఆచార్య నాగార్జునుడు, నాగార్జున సాగరం ఆచార్య నాగార్జునుడు, సిద్ధ నాగార్జునుడు ఇక్కడ తెలంగాణలో. ఇక్కడ మహానుభావులంతా ఎన్నెన్నో గొప్ప పరిశోధనలు చేసి ఎన్నిటికో ఆయన వాళ్ళకు చేసిన పరిశోధనలో వాళ్ళు కనుక్కున్న వైద్య విధానాలు ఎటువంటి రోగానైనా సరే నిశ్శేషంగా శుభ్రంగా ఏమాత్రం అవశేషాలు లేకుండా తగ్గించిన దాఖలాలు కోకులలో. అయితే క్రమేపీ రాను దీంట్లో డెవలప్మెంట్స్ జరిగినాయి. ఆయుర్వేదంలో కూడా డెవలప్మెంట్ జరిగినాయి. ఎక్కడ జరిగినాయి డెవలప్మెంట్స్? బౌద్ధుల కాలంలో. బౌద్ధుల కాలంలో ఆయుర్వేదంలో జరిగిన అంటే 2500 సంవత్సరాలు. ఈ బౌద్ధుల కాలంలో జరిగిన ఆయుర్వేదంలో అభివృద్ధి ఏమిటంటే, అదనకు ముందు సుశ్రుత కాలంలో సర్జరీ కూడా చేసేవారు. బౌద్ధులు ఈ సర్జరీ యొక్క శస్త్రచికిత్స శల్యతంత్రం అంటారు దాన్ని, శల్యతంత్రము, దాన్నే సర్జరీ అంటారు అన్నమాట. ఈ శస్త్రచికిత్స అహింస అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే, శస్త్రచికిత్స అవసరం లేకుండానే, సర్జరీ అవసరం లేకుండానే రసవైద్యాన్ని కనుక్కున్నారు. చాలా తీవ్రమైనటువంటి వ్యాధులు అన్నమాట. అది కుష్టు కావచ్చు, క్షీణత, ఏ రూపంలో ఉన్న క్షీణత, క్షయ కావచ్చు, ఓకే, గాయపడి చనిపోతున్నాడు మెల్లగా, అటువంటివి కావచ్చు. వాటన్నిటికీ కూడా వాళ్ళు రసవైద్య విధానంలో, అలాగే పాషాణ చికిత్సా విధానంలో ఒక చిన్న సూది మనంత మందు నోట్లో వేస్తే నాలుక మీద దాని ఎఫెక్ట్ హార్ట్కి వెళ్ళి లేచి కూర్చునేంతగా కనుక్కున్నారు. ఓకే, ఇటువంటి గొప్ప వైద్య విధానం మనకు ఆ రోజు ఉన్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అయితే ఈ 10వ శతాబ్దం తర్వాత ఏం జరిగింది అంటే, మనలో ఐకమత్యం లేక ఈ భారతీయ చక్రవర్తిత్వం సామ్రాజ్య అనేది విచ్ఛిన్నం అయిపోయి, భారతదేశం యొక్క సామ్రాజ్యం విచ్ఛిన్నం అయిపోయి, ఎక్కడెక్కడ రాజులంతా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు మేమే రాజును, మాదే అధికారం అంటూ విడిపోయారు. ఐకమత్యం వాళ్ళలో పోయింది. అప్పుడు విదేశీ దండయాత్రలు జరిగినాయి సులువుగా. అప్పుడు అదరకు ముందు కొన్ని 1,10,00,000 సైన్యాన్ని ఒక్కొక్క చక్రవర్తి మేనేజ్ చేస్తుండేవాడు. అశోక కావచ్చు, చంద్రగుప్తుడు కావచ్చు, ఆ తర్వాత మన పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ దాకా కూడా గొప్ప సైన్యాన్ని వాళ్ళు మేనేజ్ చేస్తుండేవాడు. ఇంకా రాను ఇక ఈ చక్రవర్తుల కాలం అయిపోయిన తర్వాత భారతదేశంలో 10వ శతాబ్దం తర్వాత ఏ రాజ్యానికి ఆ రాజ్యం విడిపోయి అక్కడ 1,00,000, 2 లక్షలు ఆ సైన్యం ఉండడం వల్ల, ఆ యొక్క సైన్య సమీకరణ లేకపోవడం, ఐకమత్యం లేకపోవడం వల్ల విదేశీ దండయాత్రలు జరిగి ఎంతోమంది ఈ భారతదేశానికి వచ్చి ఇక్కడ కొల్లగొట్టి ఈ బంగారాన్ని, ఈ యొక్క ఖజానా మొత్తం కొల్లగొట్టి సంస్థలు చిన్నాభిన్నం చేసి, సర్వనాశనం చేసి, ఎంతో 1,00,000 మంది చంపేసి, దాంతోపాటుగా సంస్కృత చిహ్నాలైన ఆయుర్వేదాన్ని నాశనం చేశారు. ఈ ఆయుర్వేదాన్ని డెవలప్ చేసిన జైన బౌద్ధులు, జైన్లు ఒకే కాలనట్టు వాళ్ళు. బుద్ధుడు, మహావీర్జును కూడా ఇద్దరు కూడా ఒకే కాలనట్టు వాళ్ళు. ఇద్దరు కూడా డెవలప్ చేశారు. ఇద్దరే కన్యాయాలు బాగా డెవలప్ చేశారు. వాళ్ళ గ్రంథాలన్నీ కూడా పాళీ భాషలో ఉన్న వాళ్ళ గ్రంథాలు, సంస్కృత భాషలో ఉన్న వాళ్ళ గ్రంథాలు సమస్త సర్వం నాశనం చేసి దోపిడీ చూసి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి దౌర్భాగ్యం పట్టుకుంది భారతదేశానికి. అలా కొంతమంది తురుష్కులు దండయాత్ర అయిన తర్వాత, ఆ తర్వాత ఆంగ్లేయులు దండయాత్ర మొదలైంది. మెల్లమెల్లగా ఆంగ్లేయులు అదే వాళ్ళు సముద్ర దొంగలు భారతదేశంలో ప్రవేశించి, ఆంగ్లేయులు ఒకళ్ళ మీద ఒకళ్ళకి డివైడ్ అండ్ రూల్, ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు చెప్పి ఇళ్ళగాళ్ళకి తగద పెట్టి వీళ్ళ మధ్యలో దూరి ఆ విధంగా భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నారు. వాళ్ళ యొక్క వైద్య విధానాన్ని మనకు ప్రవేశపెట్టారు. వాళ్ళ యొక్క వైద్య విధానం మనకు ప్రవేశపెట్టిన తర్వాత మన మిగిలిన అవశేషంగా ఉన్నటువంటి మన భారతీయ వైద్య విధానం అది కూడా గొప్పమైపోయింది. వాళ్ళ వైద్య విధానం మనకు పాకిపోయింది. వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క వస్త్రాలు,
వాళ్ళ యొక్క వైద్య విధానం అవన్నీ కూడా మన భారతదేశం మీద బలవంతంగా రుద్దపడింది. భారతదేశం అంటే అన్నికంటే కూడా ప్రపంచం మొత్తం మీద రుద్దపడింది. దాని ఎక్కువ ఎఫెక్ట్ అయింది భారతదేశం. ఎందుకంటే ఉన్నత విద్య అంతా ఇక్కడే, కొన్ని సంస్కృతి ఎక్కడ లేదు. అటువంటి యొక్క భారతదేశం నాశనం అయిపోయింది. ఆంగ్లేయుల దండెత్త తర్వాత నాశనం అయిపోయింది. ఇక వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వైద్య విధానాలు అవన్నీ మనకు ఇంట్రొడ్యూస్ చేయబడినాయి. అవి సింగిల్ డ్రగ్ థెరపీ అంటారు. ఎల్లపతి అంటే సింగిల్ డ్రగ్. ఒక డ్రగ్ ఒక దీన్ని చిన్న ఒక కనుక్కున్నటువంటి కాంపోనెంట్ని విడదీసి ఏ కాంపోనెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందో దాన్ని ప్రయోగిస్తారన్నమాట. అవి సింగిల్ డ్రగ్ థెరపీ. మనది కాంబినేషన్ థెరపీ ఆయుర్వేదం అంటే. ఒక కూర చేసుకుంటాము, కూరలు అన్నీ వేస్తాం కదా, ఉప్పు కారం మసాలా సమస్య అన్నీ వేసుకుంటే రుచికరంగా తింటాము. దాని ఆ రుచికరంగా తినడం వలన మనకు మ్యాల్జీసెస్ జీర్ణరసాలు ఊరుతాయి, మనకు అరుగుతుంది, వంటబడుతుంది, ఆనందంగా కూడా ఉంటుంది. అది మాది కాంబినేషన్ థెరపీ, ఆయుర్వేద కాంబినేషన్. పైగా మన కాంబినేషన్ థెరపీకి మన ఆయుర్వేదానికి ఉన్న విశిష్టత ఏంటంటే దీనికి ఒక గొప్ప సిద్ధాంతం అనేది ఉంది. అదేంటి? వాత పిత్త కఫ త్రిగుణాలు, త్రిదోషాలు, సప్తధాతువులు అనేటువంటి ప్రక్రియ ఒక సిద్ధాంతం అనేది మనకున్నది. వాత పిత్త కఫ అంటే మనిషిలో 3 గుణాలు ఉంటాయి. వాతం పెరిగితే ఏదో రోగం వస్తుంది, బ్రాంచెస్ ఆఫ్ వాతం పెరిగితే ఎన్ని రోగాలు వస్తాయి, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ డిసీజెస్. పిత్తం పెరిగితే ఎన్ని రోగాలు వస్తాయి, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ డిసీజెస్. అలాగే శ్లేషం పెరిగితే ఏ రోగాలు వస్తాయి. ఆ రోగాలకు సంబంధించి కనుక్కొని ఆ యొక్క ఏ గుణం అయితే ఎక్కువగా ఇంబ్యాలెన్స్ అయిందో దాన్ని బట్టి మనం ఆ తగ్గటువంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లేదు వైద్య విధానం మనం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చేస్తే మనమే బాగుపడతాం కదా, మన వైద్య విధానమే మనమే బాగుపడతాం, మనకే ప్రజలు సంక్షేమం బాగుంటుంది, మన వైద్య విధానం కూడా గొప్ప పేరు వస్తుంది. కానీ అట్లా అయితే ఇంగ్లీష్ వైద్యానికి రాదు కదా. అట్లా వాళ్ళ యొక్క పెత్తనదారి పెట్టుబడిదారి విధానం కానీ ఏదైనా కానీ దానివల్ల వాళ్ళ యొక్క మందు, వాళ్ళ యొక్క వైద్య విధానం ప్రపంచం అంతా పాకిచ్చే ప్రక్రియలో మన వైద్య విధానం తక్కువేయబడింది. అట్లాగా ఏంటంటే వాళ్ళ యొక్క వైద్య విధానం లో వాళ్ళ సైంటిఫిక్ సింపోజియం ఆఫ్ సైంటిఫిక్ కొన్నిసార్లు వరల్డ్లో సైంటిస్టులతో ఒక చోటుకి సమస్య చేస్తుంటారు. 75 అనుకుంటా. వాళ్ళు తెలిసింది ఏంటంటే ఈ యొక్క సింగిల్ డ్రగ్ విధానం ఏదో ఎల్లపతి విధానం ఉందో క్రానిక్ కేసుల్లో, దీర్ఘ వ్యాధుల్లో అది పనిచేయదు. అంతేకాకుండా సెల్యులర్ లెవెల్లో అది వెళ్ళదు. సెల్, మనిషికి సెల్ ఉంటుంది, సెల్ తర్వాత టిష్యూ తర్వాత ఆర్గాన్ హ్యూమన్ బాడీ. సెల్ మూలం అన్నమాట. దాంట్లోనే జెనెటిక్ జీన్స్ ఉంటాయి, న్యూక్లియస్ ఉంటుంది, ఎన్ని ఉంటాయి అన్నమాట. అక్కడ దాకా వెళ్ళాలి దీర్ఘ వ్యాధులు పోవాలంటే. అక్కడికి ఈ యొక్క అల్లపతి వైద్య విధానం పోదు, కానీ ఆయుర్వేద విధానం పోతుంది. అంతేకాకుండా కాంబినేషన్ థెరపీ వుడ్ స్లో డౌన్ డ్రగ్ రెసిస్టెన్స్. సింగిల్ డ్రగ్ థెరపీలో రెసిస్టెన్స్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే కెమికల్ కాంపౌండ్ వాడతారు లేదా సింథటిక్ కెమికల్స్ వాడతారు. దానివల్ల డ్రగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. మన ఆయుర్వేద విద్యలో ఆ డ్రగ్ రెసిస్టెన్స్ ప్రాబ్లం లేదు. ఉదాహరణకు రెసిస్టెంట్ బ్యాక్టీరియా, రెసిస్టెంట్ మలేరియా ఇటువంటి వ్యాధులకి యాంటీబయాటిక్ కనుక్కున్నారు. ఫస్ట్ యాంటీబయాటిక్ కనుక్కున్నది ఒరిజినల్ ఫ్లెమింగ్, పెన్సిలిన్. ఆ పెన్సిలిన్ తర్వాత అది రెసిస్టెంట్ అయిపోయి యాంపిసిలిన్ అయింది, ఆ తర్వాత ఫ్లాక్ససిలిన్ అయింది, ఆ తర్వాత ఎరిథ్రోమైసిన్ అయింది. ఇలా ప్రస్తుతం మోడర్న్ యాంటీబయాటిక్ చాలా మార్పు చెంది ఇప్పటికీ కొన్ని రెసిస్టెంట్ బ్యాక్టీరియాస్కి, ముదిరిపోయిన కొన్ని వ్యాధులకి పనిచేయడం మానేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మన ఆయుర్వేద వైద్య విధానం గొప్పగా పనిచేస్తుంది. ఇలా ఏదైతే ఈ యొక్క రెసిస్టెంట్ అయిన ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ అట్లా కూడా ఆయుర్వేద విధానం రెసిస్టెన్స్ ప్రాబ్లం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గొప్పగా చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు కదా, అలోపతిలో లేని మందులు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయని. ఉదాహరణకి ఏమైనా 1-2 చెప్తారా? ఉదాహరణకు మలేరియాలో ఆ యొక్క ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా ఈ యొక్క రెసిస్టెన్స్ అంటే అది జీర్ణించిపోయి ఆ తర్వాత దాని బలం పెంచుకొని లివర్లో జాయిన్ అవుతుంది. మలేరియా మందులు వాడినా కూడా తగ్గకుండా
ఆ లెవెల్లో జాయిన్ అయిపోతుంది. లెవెల్లో జాయిన్ అయిపోయి శాస్త్రంగా ఉండిపోతుంది. ఉండిపోయిన తర్వాత చాలా రకాల వ్యాధులుగా కారణమవుతుంది. దాన్ని చక్కగా సమూలంగా నిర్మూలన చేసేటువంటి చికిత్స విధానం ఆయుర్వేదంలో ఉంది. రెండవది, మనం ఫ్రెంచ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఒక వ్యాధిని. దానికి ఇది సిఫిలిస్ అని పేరు. ఫ్రెంచ్ నుంచి ఇంపోర్ట్ అయింది, మనకు లేదు అది. ఫ్రెంచ్ నుంచి ఇంపోర్ట్ అయింది అన్నమాట. ఆ సిఫిలిస్ అనే వ్యాధి ముదిరిపోతే ఎలా ముదిరిపోతుంది? యాంటీబయాటిక్ పనిచేయకపోవడం వల్ల. యాంటీబయాటిక్ ఏదైనా కొంతవరకు పనిచేస్తుంది, అందుకే మళ్ళీ మళ్ళీ కనుక్కుంటారు యాంటీబయాటిక్స్. న్యూ జనరేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మళ్ళీ మళ్ళీ కనుక్కుంటాం మొదలెట్టారు అనమాట. ఏంటి ఆ ప్రాబ్లం ఏమీ ఆయుర్వేదంలో లేదు. ఆ విధమైనటువంటి సిఫిలిస్ లాంటి వ్యాధులు ముదిరిపోయిన తరుణంలో మనకు చక్కటి థెరపీ ఆయుర్వేదంలో ఉంది. అలాగే గనేరియా ముదిరిపోతే ఏమవుతుంది? గ్లీటిన్ వ్యాధి వస్తుంది, లేదా ప్రొస్టేట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, కీలవాతం వస్తాయి. అంటే ఇది యాంటీబయాటిక్ థెరపీ సరిగ్గా వాడకపోవడం వల్ల జరుగుతుంది. ఫుల్ కోర్స్ వాడకపోవడం వల్ల, లేదా అదరకు ముందే బాగా జీర్ణించిపోయిన ఈ వ్యాధులు ఉండటం వల్ల, ఆ యొక్క యాంటీబయాటిక్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల, అటువంటి వాటన్నిటికి కూడా మనకు ఆయుర్వేదం చక్కటి థెరపీ ఉంది. అవి మురిగిపోతే తక్కువ యాంటీబయాటిక్ థెరపీలో. ఇన్ఫెక్షన్ సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్ ఎలా తయారవుతుందంటే గ్యాంగ్రీన్ అంటే శరీరం కుళ్ళిపోవడం. ఎగ్జాంపుల్ డయాబెటిక్స్ ఉంటారు. డయాబెటిక్స్లో ఇమ్యూనిటీ పోతుంది, దాంట్లో డయాబెటిక్స్ కంట్రోల్ కాదు. కంట్రోల్ కానప్పుడు కింద ఏమైనా దెబ్బ తగిలితే ఊండి తగిలితే అక్కడ కుళ్ళిపోతుంది అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు? సర్జన్స్ యాంపుటేషన్ కట్ చేస్తారు. దానికి మనం ఆయుర్వేదం చక్కటి పరిష్కారం. ఇది ఎందుకంటారు? చాలామందికి తెలియదు మరి. అంటే నేను చాలాసార్లు విన్నాను మీరు చెప్పిందే, షుగర్ పేషెంట్స్కి ఎక్కడైనా దెబ్బ తగిలితే అది క్యూర్ కాదు అంత త్వరగా అని చెప్పి. మరి దానికోసం ఆయుర్వేదాన్ని ఎందుకు ఎవరు అప్రోచ్ అవ్వట్లేదు? అవగాహన లేక, ప్రభుత్వం యొక్క సహకారం లేక, ప్రోత్సాహం లేక, దాని యొక్క విశిష్టత తెలియక, దాంట్లో రీసెర్చ్ జరగక, దాంట్లో అడ్వాన్స్ రీసెర్చ్ జరగక, దాని ఏంటంటే అది క్విక్గా పనిచేయడానికి అపోహ. ఈ యొక్క ఎల్లపతి ప్రాబ్లం. ఎల్లపతి అంటే కార్పొరేట్ ఫీల్డ్ కదా. ఎల్లపతి అంటే ఏంటి? ఒక డ్రగ్ అమెరికా FDA అప్రూవ్ చేస్తే, వాళ్ళు పేటెంట్ ఇస్తే ప్రపంచం అంతా రిలీజ్ అవుతుంది. దానికి వచ్చే లాభాలు ఎంత గొప్పవి. ఆ లాభాల గురించి వాళ్ళు ఎన్నైనా చేస్తారు, ఏమన్నా చేయొచ్చు. దాని ప్రభావం ముందు ఆయుర్వేదం సన్నగిలింది అన్నమాట. ఇప్పుడు ఆయుర్వేదం మళ్ళీ లేస్తుంది, జోలు ఇస్తుంది. ఈ కోవిడ్ టైంలో అయితే చాలామంది ఇంటి వైద్యాన్ని కరోనా గురించి చాలా రకాల కషాయాలు లేకపోతే ఆయుర్వేదంకి సంబంధించినవి చాలామంది వాడుతూ ఉన్నారు. మీ తరపు నుంచి ఒకటి చెప్తారా? అంటే ఈ కరోనా టైంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కానీ, లేకపోతే యాంటీ బ్యాక్టీరియా లాగా, లేకపోతే యాంటీవైరస్గా పనిచేసే ఏవైనా మందులు కానీ కషాయాలు కానీ? ప్రత్యేకంగా నా తరఫున చెప్పక్కర్లా, అది అందరికీ తెలుసు. అది ఆయుర్వేద వైద్యులు అందరికీ తెలుసు. ప్రత్యేకించి ఆయుష్ డిపార్ట్మెంట్, భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ప్రజలకి తెలియజేసింది. ఎక్కడ లేదు ఈ విధానం మన ఇండియాలో తప్ప. భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ ఇండియా తప్ప ఎక్కడ లేవు. మనం ప్రివెన్షన్ మనం చేయగలం అన్నమాట. ఏంటి మనం చేయగలం. దాంట్లో ఈ అల్లం అని, వెల్లుల్లి అని, ఈ అల్లం వెల్లుల్లి యాంటీవైరస్, పసుపు యాంటీవైరల్, మిరియం యాంటీవైరల్, ఇవన్నీ కూడా వాడుకోమని చెబుతుంది. దీంతోపాటు ఒక గొప్ప మూలిక ఉంది, అది అందరికీ తెలిసిన మూలిక. అది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది కూడా. దాని పేరు తిప్పతీగ. తిప్పతీగ. దాన్ని గుడిచి అంటారు, గిలోయ్ అంటారు, అమృత అంటారు. దాని పేరే అమృత. అమృతలో పనిచేస్తుంది. దానివల్ల చక్కగా మళ్ళీ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది బాగా. ఏ ఏజ్ వారికైనా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఓల్డ్ ఏజ్లో లివర్ బలహీనతగా ఉండి అబ్సార్ప్షన్ సరిగ్గా లేక తీసుకున్న ఔషధం సరిగ్గా పని చేయగలాంటి వాళ్ళు కూడా ఈ తిప్పతీగ, ఈ అమృత, ఈ గిలోయ్ అనేటువంటి మూలిక ఆ లివర్ను కూడా కొంచెం బలాన్నిచ్చి సరిచేసి అబ్సార్ప్షన్ పెంచి వాళ్ళ ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. ఇమ్యూనిటీని డెవలప్ చేసిన తర్వాత ఏవేది రాదు కదా. ఇమ్యూనాలజీ అనేది ఆయుర్వేద సిద్ధాంతం.
ఈ బ్యాక్టీరియాలజీ ఇన్ఫెక్షన్ అనేది నవీన మోడర్న్ మెడిసిన్ యొక్క సిద్ధాంతం. ఏంటి ఉదాహరణకి ఏంటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ టైం వరల్డ్ వార్లో ఆయన పెన్సిలిన్ వైద్యం కనుక్కున్నాడు యాక్సిడెంటల్గా. అప్పుడు క్షతగాతులైన సైనికులకి వూండ్స్ వల్ల కానీ దీనివల్ల కానీ ఇన్ఫెక్షన్ పెరిగి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరిగి చనిపోయాడు అనమాట. చనిపోతే ఆ పరిస్థితుల్లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆయన బ్యాక్టీరియా మీద బూజు సిలిదిన పడితే యాక్సిడెంటల్గా అది చూసి ఆయన అరే దీనికి బ్యాక్టీరియాకి చచ్చిపోతుంది, దీనికి ఇది కారణం, సో దీని నుంచి పెన్సిలిన్ తీద్దామని తీసి పంపించాడు. అప్పటికే మన వైద్య విధానంలో మనకు అప్పటికే ఎన్నో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుక్కునేటప్పటికే మన భారతదేశంలో ఎన్నో వందల ఏళ్ళకి ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. క్షతగాతులైన సైనికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ గొప్ప వైద్య విధానం మనకే ఉంది. వాళ్ళని ట్రీట్ చేసి హీల్ చేసిన వైద్య విధానం మనకు ఉంది అప్పటికే. దాని కజ్జిల ఔషధాలని, గంధకం అని, లేకపోతే ఎన్నో గొప్ప ఫిరంగి చెక్క అని, ఎన్నో గొప్ప మూలికలు ఆ వూండ్స్ని నయం చేసి సెప్టిక్ రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా చేసిన వైద్యం, మూలిక విధానం అంతా కూడా మన భారత వైద్య విధానం ఉన్నది. కానీ ఆయన తర్వాత ఆయన కనుక్కోవడానికి ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మాకు అప్పటికి లేదని కాదు, ఇప్పుడు కూడా కోవిడ్కి ప్రివెన్షన్ మన భారత వైద్య విధానం చక్కగా ఉందన్నమాట. అందుట్లో నేను చెప్పినటువంటి గుడుచి, తర్వాత నేలవేము, సుదర్శనం అంటారు, మహాసుదర్శనం కనబడి ఒక పేరుతో వస్తుంది మెడిసిన్ ఒకటి, శాస్త్రీయ ఔషధం ప్రతి కంపెనీ దొరుకుతుంది. ఈ గుడుచి, ఈ మహాసుదర్శనం కనబడి రెండు కలిపి వేసుకుంటే ఎటువంటి ఫీవర్ అయినా సరే, కోవిడ్ ఫీవర్ అని కాదు, ఎటువంటి ఫీవర్ అయినా సరే తగ్గించేటువంటి ప్రక్రియ దీంతో అవుతాం అన్నమాట. ఫస్ట్ టైం చేస్తుంటే ప్రథమంగా అది ఏజ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న వాళ్ళలో మీరు ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది, జనరల్ ఇమ్యూనిటీ. ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ యాంటీబాడీకి ఇమ్యూనిటీ, పర్టికులర్ ఇన్ఫెక్షన్కి ఇమ్యూనిటీ పెరగడం. మీరు ఇప్పుడు వ్యాక్సిన్ ఏం చేస్తారు, ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి యాంటీబాడీస్ ఆ టీ సెల్స్ని డెవలప్ చేస్తారు, స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. మనకు జనరల్ ఇమ్యూనిటీ అన్నమాట. జనరల్ అస్సలు ఉన్నటువంటి ఒక న్యాచురల్గా మనకు ఉన్నటువంటి జనరల్ ఇమ్యూనిటీని డెవలప్ చేసిన విధానం ఆయుర్వేదంలో ఉందన్నమాట. అందుట్లో నేను చెప్పిన కొన్ని మాత్రమే, ఏవి గుడిచి అని, మహాసుదర్శనం అని, ఈ కొన్ని వాటి దాంట్లో అశ్వగంధ కలుపుకోవచ్చు. అశ్వగంధ అంటే మనకు ఒక గొప్ప మూలిక ఉందన్నమాట. పేరేళ్ళ వ్యాధికి పెన్నీరు గడ్డ అంటాం మన ఆయుర్వేదంలో, అదే అశ్వగంధ. అశ్వగంధ వాడితే, దాంట్లో కలిపి వాడితే బ్రహ్మాండ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఎటువంటి వైరస్ అయినా బ్యాక్టీరియా నిర్వహించగల శక్తి దానికి వస్తుంది అన్నమాట. అది గమనించే ఆయుష్ మంత్రిత్వ శాఖ అట్లీస్ట్ మనం ఇంటి వైద్య విధానంలో మనం ఏం చేస్తే మనం వైరస్ని ఎదుర్కోవచ్చు, మన సంస్కృతిలో ఉన్నది. వైరస్ని ఎదిరించేటువంటి శక్తి మన యొక్క సంప్రదాయం ఉన్నదన్నమాట. మన వంటిల్లో గొప్ప వైద్యశాల ఏంటి, నువ్వు వాడే ఆవాల దగ్గర నుంచి, అల్లం నుంచి, నీకు ఇంగువ దగ్గర నుంచి, వెల్లుల్లి దగ్గర అంతా కూడా దాంతో ఎన్నో వైద్యాలు చేయొచ్చు, ఎన్నెన్నో వైద్యాలు చేయొచ్చు, చక్కగా పనిచేస్తాయి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అటువంటిది మర్చిపోయారు. అర్జెంటుగా పెయిన్ వచ్చేసింది, మెడికల్ షాప్కి వెళ్ళి ఏదన్నా క్రోసిన్ మెడిసిన్ వేసుకొని వేసుకోవడం, అర్ధగంట పెయిన్ రిలీఫ్ అయింది అనుకుంటాం. అలా పెయిన్ రిలీఫ్ చేసేవి కూడా ఆయుర్వేదంలో చక్కగా ఉన్నాయి. అదే అర్ధగంటలు తగ్గిస్తుంది, మన కూడా అర్ధగంటలు తగ్గించేస్తుంది. అది మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా పైగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అది రాను అవి వేసుకోవడం వల్ల పర్మనెంట్ పేషెంట్ అయిపోతాడు. ఇది వేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయ్యి హ్యాపీగా ఉంటాడు.